బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నా ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ ధర్నాలో పాల్గొనున్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు సమాజ్వాదీ పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని ధర్నాలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నా నీవు ఇవాళ బీసీలకు 42% చట్టబద్ధత కల్పించాల్సిందే. అవసరం అనుకుంటే 9th షెడ్యూల్ లో చేర్చి ఇలా తమిళనాడు ధరలో నువ్వు బీసీల పాలిట బీసీ పక్షపాతం అయితే తప్పకుండా ఈ చట్టభద్రత తెచ్చి ఈ దేశంలో ఉన్న ప్రతి బీసీకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సంక్షేమ పరంగా ఆదుకోవాల్సిందిగా మా యొక్క డిమాండ్. ఎన్సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూస్తున్నాం. आपके साथ है, यही कहने में आई हूँ. आप सबका फिर स्वागत मुझे आपने बुलाया, धन्यवाद. जय हिंद, जय महाराष्ट्र, जय तेलंगाना, जय संविधान. थैंक यू मैडम, थैंक यू. हमारे लड़ाई को आपका सपोर्ट दिए तक हम वेरी वेरी थैंकफुल मैडम. थैंक यू वेरी मच. ఇప్పుడు మన ఆదిశీలన గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో బీసీ, హలో బీసీ, చలో ఢిల్లీ. హలో బీసీ, హలో బీసీ, హలో బీసీ. బీసీల పోరు గర్జన మహాధర్నా టీఎంకే ఎంపీ గారు, స్టాలిన్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారి సోదరిమణి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనిమొల్లి గారిని దయచేసి వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తెలంగాణ బీసీల సంక్షేమ పక్షాన జార్జుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు చేయాలని చెప్పని ఈనాటి సమావేశంలో మహామౌలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ మేడం గారు, అదేవిధంగా పెద్దలు హనుమంతరావు గారు, పలువురు పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే మన మధ్యలో కూడా వచ్చి మాట్లాడి వెళ్తున్నటువంటి మిత్రులు, సోదరిమణులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి వివిధ బీసీ కుల సంఘాల అధ్యక్షులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు అందరికీ కూడా, గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది. స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఎవరి స్థాయితో తేలాల్సిందే, కులగణన జరగాల్సిందే, వారికి భారతదేశ సంపదతో పాటు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన లక్ష్యంతో పాటు ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా కుల గణనకు ఈరోజు తీర్మానం ప్రవేశపెట్టి ఇంచుమించు మొదటి దఫా 50 రోజులు, ఆ తర్వాత రెండవ దశ 10 రోజులు కూడా కులగణన చేపట్టి అప్పటి వరకు బీసీల కులాలకు సంబంధించిన లెక్క పక్కాగా ఎక్కడ తెలంగాణ లేదని ఈరోజు కులగణన జరిపి 56.36% బీసీ లెక్క పక్కాగా ఉందని చెప్పి తేలిన తర్వాత దేశంలోనే అగ్రభాగా నిలబడాలని చెప్పిన ఆలోచనతోటి 42% రాజకీయ పరమైన రిజర్వేషన్ తో పాటు విద్యా ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పని శాసనసభలో బిల్లును ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గారు ప్రవేశపెట్టడం ఆ లోకసభలో బిల్లును ఆమోదం చెప్పే క్రమంలో బలపరిచే అవకాశం బీసీ బిడ్డగా
నాకు రావడం ఈ జీవితం ధన్యమైందని చెప్పని భావించిన ఈ రోజు అలాంటి బీసీ బిల్లు ఈ రోజు తెలంగాణలో అమలు కాబడి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9 లో చేరవలసినటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉంది, నరేంద్ర మోడీ గారి పైన ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఒత్తిడి చేస్తున్నారు.